హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇడ్లీ, దోశ, వడ ఎందులోకైనా టేస్టీగా ఉండే రెడ్ చట్నీని హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చట్నీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయ బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని 1 ఇంచు అల్లం ముక్కను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన వీటిని ఒక మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను. ఇందులో కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఒక చిన్న కప్పు వేసుకుంటున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు కొంచెం అయితే సరిపోతుందండి. ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న పోపుని చట్నీలో వేసుకోవాలి. ఇలా వేసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని టిఫిన్స్లోకి సర్వ్ చేసుకుంటే ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.